ఒక బిల్డింగ్ కూలిపోతే అది శిథిలం అవుతుంది. కానీ ఒక ఎమోషన్ కూలిపోతే అది చరిత్ర అవుతుంది. ఒకప్పుడు రాజమండ్రికి గుండె చప్పుడు రామకృష్ణ 70 ఏసీ. ఈ మట్టిలో కలిసిపోయిన ఆ భవనాన్ని, ఆ జ్ఞాపకాలని ఈరోజు మళ్ళీ బ్రతికిద్దాం. అంతకన్నా ముందు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాజమండ్రి జనం అప్పటి వరకు చూడని ఒక విజువల్ వండర్ని 1981లో మన ముందుకు తెచ్చారు ఇమ్మని బ్రదర్స్. విశాలమైన 70 స్క్రీన్, చల్లని ఏసీ, గుండెలు అదిరే సౌండ్ సిస్టమ్, కోటను తలపించే ఎలివేషన్, లోపలికి అడుగు పెడితే విశాలమైన క్యారిడార్లు, బాల్కనీకి దారితీసే మెట్లు ఏదో రాజవారి దర్బార్కి వెళ్తున్న ఫీలింగ్ ఇచ్చేవి. థియేటర్ ఎంత గొప్పగా కట్టారో చూశాం. ఆ థియేటర్కి ప్రాణం పోసింది మాత్రం అందులో ఆడిన సినిమాలే. ఇక్కడ ఎన్నో సినిమాలు శతదినోత్సవాలు, రజతోత్సవాలు జరుపుకున్నాయి. ఈ థియేటర్లో గోదావరి జిల్లాల ఆడియన్స్ ని ఉర్రూతలూగించిన ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన మంగమ్మ గారి మనవడు, మెగాస్టార్ చిరంజీవి నటించిన దొంగమొగుడు, ఖైదీ నెంబర్ 786, కింగ్ నాగార్జున నటించిన మజ్ను, కె విశ్వనాథ్ అపూర్వ సృష్టి సాగర సంగమం, పాటలతో దేశాన్నే ఊపేసిన ప్రేమ పావురాలు, ప్రేమాలయం, యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన జెంటిల్మెన్, కుర్రకారుని ఉర్రూతలూగించిన ప్రేమదేశం, డిడిఎల్జే తెలుగు రీమేక్ ప్రేమించి పెళ్లాడుతా, జేడి చక్రవర్తి నటించిన నేను ప్రేమిస్తున్నాను, శంకర్ అపూర్వ సృష్టి జీన్స్, యువత మెచ్చిన చిత్రం ప్రేమికుల రోజు, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన నరసింహ, తేజ డైరెక్షన్లో ఉదయ్ కిరణ్ నటించిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ నువ్వు నేను, విక్రమ్ నట విశ్వరూపం అపరిచితుడు, హృతిక్ రోషన్ ఇండియన్ సూపర్ హీరోగా నటించిన క్రిష్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ 10 విభిన్నమైన పాత్రలలో నటించిన దశావతారం, శంకర్ డైరెక్షన్లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన శివాజీ. వీటితో పాటు జొరాసిక్ పార్క్, టైటానిక్, అనకొండ, నార్నియా వంటి హాలీవుడ్ చిత్రాలు కూడా సందడి చేశాయి. కాలం ఎవరిని గెలవనివ్వదు. మల్టీప్లెక్స్ల దాడి, రియల్ ఎస్టేట్ బూమ్, నిర్వహణ భారాలు, కారణాలు ఏవైనా కావచ్చు, రామకృష్ణ థియేటర్ తన ప్రస్థానాన్ని ముగించాల్సి వచ్చింది. రామకృష్ణ థియేటర్ ఫిజికల్గా అక్కడ లేకపోవచ్చు. అక్కడ రేపు పెద్ద షాపింగ్ మాల్ లేదా అపార్ట్మెంట్ రావచ్చు. కానీ ఆ దారిలో వెళుతున్న ప్రతిసారి మనసు లాగుతుంది. కట్టడాలు కూలిపోవచ్చు, కానీ జ్ఞాపకాలు కూలవు. ఈ థియేటర్లో మీరు చూసిన సినిమాలు, మీకున్న బెస్ట్ మెమొరీ కామెంట్లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా ప్రయత్నానికి మీ మద్దతు తెలపండి.